ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. లిక్కర్ కేసులో నిందితులను విచారించేందుకు ఈడీ సిద్ధమైంది. విజయవాడ పోలీసులకు అనుమతి కోరుతూ లేఖ రాసింది. ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామానికి సంబంధించి ఈడీ ఎంట్రీకి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. శ్రీనివాస్, ఏపీ లిక్కర్ కుంభకోణంలో ఈ రోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో దర్యాప్తు చేసేందుకు తమకు అవసరమైన డాక్యుమెంట్లు పంపాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ సిట్ అధిపతి రాజశేఖర్ బాబుకు లేఖ రాసింది. పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ చట్టం కింద ఈ కేసును తాము దర్యాప్తు చేస్తాము అని చెప్పి కూడా ఆ లేఖలో సిట్ పేర్కొంది. దీనికి సంబంధించిన డాక్యుమెంట్లు తమకు వెంటనే పంపాలి అని కోరింది. ఇప్పటి వరకు కూడా ఈ కేసుకు సంబంధించి విజయవాడ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీ, సర్టిఫైడ్ కాపీతో పాటు ఇప్పటి వరకు కూడా ఈ కేసులో విజయవాడ సిట్ స్వాధీనం చేసుకున్న బ్యాంక్ అకౌంట్లు, వాటి వాటి ప్రాపర్టీస్ తో పాటు ఆ ప్రాపర్టీస్ ఎక్కడెక్కడ ఐడెంటిఫై చేశారో కూడా ఆ వివరాలు కూడా పంపాలని కోరింది. దీంతో పాటు ఇక అరెస్ట్ అయిన వారి నిందితుల వివరాలు, వాళ్ళ రిమాండ్ రిపోర్ట్లు కూడా తమకు కావాలి అని చెప్పి కూడా అందులో పేర్కొంది. ఇక ఛార్జ్ షీట్ ను కూడా తమకు పంపించాలి అని చెప్పి కోరటంతో పాటు ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు కూడా సిట్ స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్ల వివరాలు కూడా తమకు పంపించాలి అని చెప్పి కూడా సిట్ అందులో పేర్కొంది. అయితే ఇప్పటి వరకు కూడా ఈ కేసులో పలువురు కీలక వ్యక్తులను పోలీసులు, విజయవాడ సిట్ పోలీసులు అరెస్ట్ చేశారు. కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డితో పాటు చాణిక్య, ఆయనతో పాటు మరికొందరిని కూడా ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఈ కేసులో మాజీ సీఎం జగన్ కార్యదర్శిగా ఉన్న కార్యదర్శి ధనంజయ రెడ్డి, అదేవిధంగా జగన్ కి పిఏగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి, దీంతో పాటు భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ గా ఉన్న గోవిందప్ప బాలాజీ, వీళ్ళ ముగ్గురిని కూడా పోలీసులు ఈ మద్యం కేసులో నిందితులుగా పేర్కొన్నారు. వీళ్ళ కోసం వేట కూడా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈడీ ఈ రోజు విజయవాడ సిపికి లేఖ రాసి తమకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి లేఖ రాయడంతో పాటు తమకు పిఎంఎల్ఏ సెక్షన్ కింద ఈ కేసును దర్యాప్తు చేయబోతున్నామని, అందువల్ల తమకు కావాల్సిన డాక్యుమెంట్లను వెంటనే పంపాలని లేఖ రాయడంతో ఈడీ ఈ మద్యం కుంభకోణం కేసులో ఎంట్రీ అయినట్టుగా కూడా మనకి స్పష్టమైన సమాచారం అందుతుంది. సుమారు 3,200 కోట్ల రూపాయల నిధులు కమిషన్ రూపేణ ముట్టాయి అని చెప్పి ఇవన్నీ కూడా షెల్ కంపెనీల ద్వారా మళ్ళా తిరిగి వచ్చాయి అని కూడా ఈ షెల్ కంపెనీలు అన్ని కూడా ఎక్కడ అడ్రస్లు కూడా లేవని పేర్కొనడంతో విదేశాలకు వెళ్లే వచ్చాయని కూడా పోలీసులు రిమాండ్ రిపోర్టుల్లో పేర్కొన్నారు. ఈ రిమాండ్ రిపోర్టును పరిశీలించిన ఈడీ ఈ కేసులో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అట్రాక్ట్ అవుతుంది అని చెప్పి భావించి విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ సిట్ అధిపతిగా ఉన్న రాజశేఖర్ బాబుకి ఈ రోజు ఈ లేఖ పంపింది. శ్రీనివాస్, ఈడీ ఎంట్రీతో ఈ కేసు ఏ విధంగా ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది రామారావు? సహజంగా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు అంటే ఇది 2002వ సంవత్సరం ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఈ కేసు నమోదు చేశారంటే షెల్ కంపెనీల ద్వారా నిధులు విదేశాలకు పంపడం, తిరిగి అక్కడి నుంచి తెప్పించుకోవటం అనేది ఇందులో ప్రధానమైన అంశం. అందువల్లనే అటువంటి అంశం మిడి ఉండటం వల్లనే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అట్రాక్ట్ అవుతుంది. అందువల్ల ఈడీ ఒక్కసారి ఈ కేసులో ఎంటర్ అయింది, తమకు కావాల్సిన డాక్యుమెంట్లు తీసుకొని కేసు రిజిస్టర్ చేశారంటే మద్యం కేసు వ్యవహారంలో ఇది కీలక పరిణామంగా భావించడంతో పాటు నిందితులకు ఉచ్చు బిగుస్తుందని కూడా భావించవచ్చు. ఇప్పటికే అరెస్ట్ అయిన వారి రిమాండ్ రిపోర్ట్లు కూడా ఈడీ పరిశీలనలోకి తీసుకుంది. ఆ పరిశీలనలోకి తీసుకున్న తర్వాత మాత్రమే ఈడీ తమకు కావాల్సిన సమాచారాన్ని పంపాలి అని చెప్పి సిట్ అధిపతికి లేఖ రాసినట్టుగా కూడా మనకి స్పష్టమైన సమాచారం అందుతుంది. ఈడీ ఎంటర్ అయింది మద్యం లింగ కుంభకోణం కేసులో అంటే మాత్రం తప్పనిసరిగా నిందితులకి ఇక ఇబ్బందులు తప్పవు అని కూడా స్పష్టం అవుతుంది. శ్రీనివాస్, ఇప్పటి వరకు జరిగిన ఎఫ్ఐఆర్ కి సంబంధించి, కేసు వివరాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈడీకి వాళ్ళు హ్యాండ్ అవుట్ చేసే అవకాశం ఎంతవరకు ఉంటుంది? తప్పనిసరిగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వివరాలు అడిగింది అని అంటే డెఫినెట్ గా ఈ వివరాలన్నింటినీ కూడా ఇప్పటి వరకు ఏదైతే పోలీసులు విజయవాడ సిట్ అరెస్ట్ చేసిందో ఈ అరెస్ట్ చేసిన వారి వివరాలన్నింటినీ కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఎఫ్ఐఆర్ కాపీ కానీ, రిమాండ్ రిపోర్ట్ కానీ, అంటే సర్టిఫైడ్ ఎఫ్ఐఆర్ కాపీ అడుగుతున్నారు, రిమాండ్ రిపోర్టు, ఇప్పటి వరకు సీజ్ చేసిన అకౌంట్స్, తర్వాత వాటికి సంబంధించిన ప్రాపర్టీస్, అదే విధంగా ఛార్జ్ షీట్లు, నిందితులకు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్లు ఇవన్నీ అడుగుతున్నారు. ఇవన్నీ కూడా
పబ్లిక్ డాక్యుమెంట్లు, బట్ సర్టిఫైడ్ కాపీలు తీసుకోవాల్సి ఉండటంతో డెఫినెట్ గా వీటన్నిటిని కూడా విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ అండ్ సిట్ అధిపతి అయిన రాజశేఖర్ బాబు ఈడీకి పంపే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఎందుకు అనంటే తమ ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యే వరకు కూడా ఆగాల్సిన అవసరం లేదు. ఈ కేసులో మరి కొంతమంది కీలక నిందితులను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది అని కూడా మొన్న కోర్టులో మెమో కూడా ఫైల్ చేసింది విజయవాడ సిట్. ఆ కేసులోనే జగన్ మాజీ కార్యదర్శిగా ఉండే ధనంజయ రెడ్డి, ఆయన మాజీ పిఏ కృష్ణమోహన్ రెడ్డి, అదేవిధంగా భారతీయ సిమెంట్స్ లో డైరెక్టర్ గా ఉన్న గోవిందప్ప బాలాజీ, వీళ్ళ ముగ్గురిని కూడా A31, 32, 33గా వీళ్ళని చేరుస్తూ కూడా మెమో ఫైల్ చేసింది. వీళ్ళు నిన్న తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టుకు వెళ్ళగా హైకోర్టు అందుకు నిరాకరించి వాళ్ళ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసింది. ఈ రోజు సుప్రీంకోర్టులో కూడా వాళ్ళు మళ్ళా ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్ వేయగా ఈ నెల 13వ తేదీ కేసు విచారణ వాయిదా వేయటమే కాకుండా అప్పటి వరకు మధ్యంతర రక్షణ కల్పించాలని కోరినప్పటికీ కూడా సుప్రీంకోర్టు నిరాకరించింది. దీంతో ఈడీ కూడా ఇప్పుడు ఎంటర్ అయిందంటే ఈ కేసు ఇంకా మరింత జటిలంగా మారే అవకాశం ఉంది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 అనేది చాలా కఠినమైన చట్టం. ఈ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఎవరినైనా అదుపులో తీసుకున్నారంటే అంత తొందరగా బెయిల్ వచ్చే అవకాశం కూడా ఉండదు. అందువల్ల ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కేసు నమోదు చేసింది అంటే మద్యం కుంభకోణం కేసు ఇంకా మరింత జటిలంగా మారే అవకాశం ఉంది. పైగా నిందితులకు కూడా ఇది మరింత ఇబ్బందికరంగా మారటంతో పాటు ఇప్పటికిప్పుడు వీళ్ళకి బెయిల్ వచ్చే అవకాశం కూడా కనిపించే అవకాశం కూడా లేదు అని చెప్పి న్యాయ నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా షెల్ కంపెనీల ద్వారా మనీ వేరే చోటి కంటే మద్యం ముడుపుల్ని వేరే షెల్ కంపెనీలను సృష్టించి వాటికి పంపించి అక్కడి నుంచి మళ్ళా వెనక్కి తీసుకొని వేరే వాటిల్లో పెట్టుబడులు పెట్టారు అనేది ఇందులో ప్రధానమైన ఆరోపణ. ఇప్పుడు ఆ షెల్ కంపెనీలకు సంబంధించి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అట్రాక్ట్ అవుతుంది. అందువల్లనే ఈడీ ఎంటర్ అయింది. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామారావు.